హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైం పాస్ బ్లాగ్. ఈరోజు మేమైతే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్కి పోతున్నాం. మేమైతే కొత్తలో నుంచి ట్రైన్ ఎక్కాం. మాకు రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. చూడండి నైట్ వ్యూ. నైట్ డెకరేషన్ అయితే హైలైట్గా పెట్టిళ్ళు. లైటింగ్ అయితే సూపర్ ఉంది కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర. మేమైతే నైట్ రూమ్ బుక్ చేసుకున్నాం. మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా లేచి స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుందామని నైట్ రూమ్ బుక్ చేసుకున్నాం. డెకరేషన్ లైటింగ్ అయితే సూపర్ ఉంది, చూడండి మీరు కూడా. ఇక మేమైతే పొద్దున లేచి ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చిన రూట్లోనే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే మెడికల్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ పెట్టారు. చూడండి, ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచే పోవాలి మనం. ఈ 3 rows ఏంటిదంటే, ఒకటేమో ఉచిత దర్శనం, ఇంకోటేమో 100 rupees దర్శనం, ఇంకోటేమో 300 rupees దర్శనం. మేమైతే 100 rupees దర్శనానికి వెళ్ళిపోయినాం. చూడండి, ఇది మధ్యలో రోనే 100 rupees దర్శనం, దాని పక్క లెఫ్ట్ సైడ్లో ఉన్నది 300 rupees దర్శనం. ఇక్కడ చూడండి, మధ్యలో వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కావాలంటే మధ్యలో వాటర్ తీసుకోవచ్చు. చూడండి, ఇది పైనుంచి వ్యూ. పైనుంచి వ్యూ అయితే మామూలు లేదు అసలు, సూపర్ వ్యూ. చూశారు కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. జనాలు అయితే అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఇదే లోపల అన్నమాట. అక్కడ నుంచి మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. మాకు దర్శనానికి 2 hours పట్టింది. ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు, అసలు ఎక్కడా సందు లేదు. ఈ కిందకి పోయే రూటు, అటు నుంచి ఎక్కేసి ఇట్లా కింద దిగిపోవాలి. ఇది కింద నుంచి వ్యూ. ఇక నెక్స్ట్ మేమైతే ప్రసాదం తీసుకుందామని ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉంది. ప్రసాదం కౌంటర్ చాలా పెట్టారు, ప్రసాదం కౌంటర్స్. మేమైతే 100 rupeesది 6 లడ్డూస్ వస్తాయి, అవి తీసుకున్నాం. చూడండి, ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారన్నమాట. ఇక అక్కడ నుంచి మేము ఇంటికి బయలుదేరిపోయాం. క్రౌడ్ ఎక్కడ తగ్గట్లేదు చూడండి ఇక్కడ కూడా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి గట్టిగా.